నేరస్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి బాధితులను దగ్గరకు చేర్చుకుని న్యాయం చేయాలనే సూత్రం మీద ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నూతనంగా ఏసీపీ కార్యాలయాన్ని పోలీసు ఉన్నత అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాకుండా నేరస్తులు నేరం చేయాలంటే భయపడే విధంగా ఉండాలన్నారు. ఎవరు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి పోలీసులకు చెప్పుకుని న్యాయం పొందే విధంగా పోలీసులు వ్యవహరించాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో శాంతి భద్రతల విషయంలో సమస్య ఏర్పడినప్పుడు అండగా ఉండేలా స్థానిక ఏసీపీ కార్యాలయంలో ఉండాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని ఈరోజు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా సిపి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, లోకల్ ఈ డివిజన్కు సంబంధించిన పోలీసు అధికారులు, మరియు అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్యులందరితో కలిసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. భవనం గతంలో చాలా క్రితం ఫౌండేషన్ వేసినప్పటికీ కొంత నిర్మాణం జాప్యమైన ఇప్పుడు అన్ని రకాలుగా ఒక ప్రజలు వస్తే వారు ఇక్కడికి వచ్చి మేము న్యాయం జరుగుతుంది అని చెప్పుకునే విధంగా ఒక సౌకర్యంగా ఉండేటువంటి కార్యాలయాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ సందర్భంగా పోలీసుల అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ ప్రాంతంలో తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మేము అండగా ఉంటామనేటువంటి దిశలో ఈ హుస్నాబాద్ పోలీస్ పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అందుకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, నేరస్తులకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, బాధితులు వస్తే వాళ్ళని దగ్గర చేర్చుకొని న్యాయం చేయాలనేటువంటి సూత్రం మీద ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఆ విధంగా ఉండాలి తప్ప నేరస్తుడికి ఫ్రెండ్లీ కాదు. నేరస్తుడు భయపడాలని నేరం చేయాలంటే విధంగా మరి పోలీసింగ్ ఉండాలనేటువంటి ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ దిశలో తప్పకుండా హుస్నాబాద్ పోలీస్ ఆ విధంగా పనిచేస్తుందని ఈ నూతన కార్యాలయం ద్వారా మరింత ప్రజలకు ఎవరే సమస్య ఉన్నా నేరుగా వచ్చి పోలీసులకు చెప్పుకొని న్యాయం పొందే విధంగా వ్యవహరించాలని నేను ఆకాంక్షిస్తూ వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.